నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేసి 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. లీగల్ అడ్వైజర్ బెనర్జీ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరు కొంతమంది అన్న యాదనంతా అందరు రండి అందరు కవర్ అవుతున్నా దగ్గర కొద్దిగా బ్యాక్ అన్న మీరు కొద్దిగా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నది. ఈ యొక్క సమావేశంలో మా యొక్క 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను రిలీజ్ చేసుకుంటూ అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు కూడా చాలా బాధలలో ఉన్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాకు పే రీజనల్ కమిషన్ అని చెప్పి ఒకటి ఇచ్చేది ఉన్నది. అది కూడా 1 ఇయర్ దాటింది. అది కూడా త్వరగా గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పని భారతదేశంలో తెలంగాణ పెద్ద గొప్ప రాష్ట్రం, ధనవంతమైన రాష్ట్రం చెప్తుండ్రు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు మాత్రం చాలా విధంగా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందని చెప్పంటే అన్నం వండించుకొని వాడికి అన్నం తినిపించలేని పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం ఎన్నో రకమైన ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నది. దానికి అడ్డు కాదు. కానీ ఆ యొక్క ఫ్రీ స్కీమ్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఉద్యోగస్తులు, పెన్షనర్లు మేము మాత్రమే చేస్తేనే ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది. కానీ మాతోటి పని తీసుకొని మాకు పొట్టగొట్టేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి ఎలాంటి శ్రేయస్కరం కాదని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు వారు కూడా వచ్చిన సందర్భంగా గత ప్రభుత్వం సరిగ్గా చేస్తలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉద్యోగస్తులు పెన్షన్కి సంబంధించిన 6 డిమాండ్స్ వాళ్ళు పెట్టారు. ఈ మేము వచ్చిన 6 నెలల లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సిన పిఆర్సీ 4 డిఏలు ఇప్పుడు మొన్నటితోటి 4 డిఏలు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెండింగ్ లేవు. వాస్తవాన్ని ఒక బీద రాష్ట్రం మన దగ్గరికి వెళ్ళి విడిపోయి కట్టుబడులతో పోయిన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా మంచి చూసుకుంటుంది. కానీ మన ప్రభుత్వం పరిస్థితి మాత్రం చాలా దారుణ పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా యొక్క ఉద్యోగస్తుల పెన్షనర్లకు అన్ని సమస్యలు మీరు తీర్చండి. మాకు న్యాయమనే మేమైతే ఫ్రీగా మేము అడతలేము. వేరు ఇతరులకు మీరు ఇచ్చినట్టు మేము ఫ్రీ స్కీమ్స్ మేము అడతలేము. మాకు న్యాయబద్ధంగా మాకు రావాల్సినవి మేము ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మా యొక్క శ్రేయస్సును మీరు కోరితే మేము కూడా మీ ప్రభుత్వం మంచిగా ఉండాలని చెప్పని మేము కూడా ఆకాంక్షిస్తాం. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ రిటైర్డ్ గైడ్ అధికారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. మా ప్రధాన కార్యదర్శి ఎస్ నరసరాజు గారు, అసోసియేట్ ప్రెసిడెంట్స్ అయినటువంటి జె రవీందర్ గారు, కె యాదయ్య గౌడ్ గారు, మా లీగల్ అడ్వైజర్ బెనర్జీ గారు, అదేవిధంగా కోశాధికారి అప్పారావు గారు, కృష్ణమూర్తి గారు, ఉదయ భాస్కర్ అందరూ అంతేకాకుండా అంత జిల్లాల నుంచి ఈరోజు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది 2025 సంవత్సరానికి. ఇక్కడ ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది పెన్షనర్స్కు చాలా జటిలమైన సమస్యగా మారింది. మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మేము 500 రూపాయలు మేము కంట్రిబ్యూట్ చేస్తాము. ప్రభుత్వం కూడా 500 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తే ఒక 1000 రూపాయలు మరి సమకూరినటువంటి సందర్భంగా మరి దాదాపు 8 లక్షల మంది
పెన్షనర్స్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి నెలకు 80 కోట్ల రూపాయలు మరి జమ అయితే అది మొత్తం టోటల్గా 960 కోట్ల రూపాయలు సంవత్సరానికి జమ అవుతాయి కాబట్టి ఆ మొత్తాన్ని ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్లో ఈ అమౌంట్ అనేది అక్కడ క్రెడిట్ చేసి చీఫ్ సెక్రటరీగా ఒక చైర్మన్గా మిగతా ఆఫీసర్స్ మెంబర్స్గా తర్వాత మా ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలు కూడా మరి దాంట్లో మెంబర్స్గా ఉండి ఏ ఎంప్లాయీకి అయితే ఏ పేషెంట్కి అయితే అనారోగ్య పాలై హాస్పిటల్ అయితే ఆ పేషెంట్కు ఆ ట్రస్ట్ ద్వారా అమౌంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని ద్వారా మరి ఎవరికి అన్యాయం జరగదు, తర్వాత ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటుంది, ఉద్యోగుల మీద బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్పెషల్ డైరెక్టరేట్ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గత కొంతకాలం మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్స్కి ముఖ్యంగా ఆల్రెడీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో 25% ఇస్తుంది కాబట్టి మాకు కూడా మరి 50% ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాక కంప్లీషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్లో కూడా ప్రభుత్వం ఒక అన్యాయపూరితంగా ప్రవర్తించింది కాబట్టి దాన్ని 11 సంవత్సరం 3 నెలలకు మరి కుదించాలని చెప్పి మేము ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ప్రభుత్వం మరి ఇప్పుడు ఫిక్స్ చేసిందో 8.14% అని అదేవిధంగా కొనసాగాలని చెప్పి ప్రభుత్వం కూడా కమర్షియల్గా ఆలోచించకుండా ఒక వెల్ఫేర్గా మరి ఆలోచన చేసి మాకు ఆ 11 సంవత్సరం 3 నెలలకు ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలి, కోర్టు ద్వారా మాకు అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ మరి మా నరసరాజు గారు జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు.